బ్యాక్ టు మై ఛానల్. మైండ్ క్రాఫ్ట్ ఆడుతున్నాం. పండుగ కూడా వస్తాం, మా బ్రో కూడా వస్తాం. మేమిద్దరం మాట్లాడతాం గైస్. ఒక లోడ్ అవుతుంది. సర్వైవ్. మా బ్రదర్ గైస్. ఓకే, విలేజ్ ఏమైనా ఉందా? ఇచ్చేస్తావు. మేము ఎట్లా తీసేసాం మళ్ళీ. అదే వచ్చింది. ఇటు సైడ్ బ్లాక్స్ ఉంటుంది, అది చూస్తా. ఈ సైడ్ ఉన్నాం కదా, అదర్ వరల్డ్ వెళ్ళాం కదా, అది ఉంది. ఓకే ఓకే, ఇక్కడ సేమ్ దానిలాగానే ఉన్నాం. చేంజ్ చేయలేదు అనుకుంటా. చేంజ్ ఉండదు అనుకుంటా. ఏంటి ఇది మా టెంపరీ హౌస్ ఇప్పుడు. ఓకే, గోళం ఉన్నాడు. ఇది మా టెంపరీ హౌస్. చేసుకుంటాం పెద్దగా. అదర్ వరల్డ్ ఏమైనా అదర్ వరల్డ్ ఏమైనా అది ఆ వీడియోస్ పెట్టట్లే, అది డిలీట్ చేసేసా. మంచిగా రాలేదు అప్పుడు. కొన్ని వీడియోస్ పెట్టాక స్టార్ట్ చేద్దాంలే అని. దీంట్లో అయితే చిన్న రికార్డెడ్ వీడియో దట్ ఫెయిల్డ్. ఇక్కడ చెప్పండి, ఇట్ ఫెయిల్డ్. గైస్ ఫస్ట్లో కొన్ని వీడియోలు తీసాను మైండ్ క్రాఫ్ట్వి, కానీ అవన్నీ బిస్కెట్ అయిపోయినాయి అన్నమాట. ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయింది. ఇంట్రో సరిగ్గా రాలే, గ్లిచ్ అవ్వడం అట్లా అయిపోయింది అన్నమాట. ఐరన్ మ్యాన్ అన్నారు, యానిమే అన్నా, ఐరన్ మ్యాన్ అన్నారు. గోళం ఐరన్ మ్యాన్ అయిపోయాడు. ఓకే గైస్, ఇక్కడ అయితే ఇంకా ఐరన్ ఉంది. అబ్సిడియన్ 5 దొరికింది. అంటే ఈ విలేజ్లో 2 బ్లాక్ స్మిత్స్ ఉన్నాయి. బ్రో తెలుసు నువ్వు ఎక్కడున్నావు. నా దగ్గర ఐరన్ స్వాడ్ ఉందిరా అంటున్నా, అందుకే. కొట్టాలా? వస్తాను. ఇక్కడ ఉన్నాడు. స్టక్ అయిపోయి బిల్డింగ్ అక్కడేమో, అక్కడ వచ్చేమో, అక్కడే వాచ్ చేస్తాను. ఇప్పుడు నీకు ఎట్లా వచ్చింది? నేను రన్ చేస్తాను. నాకు ఫస్ట్ ఎక్కడ చెప్పు. అవును, నువ్వు కొట్లాడొస్తాను. నేను నీ దగ్గరికి తీసుకొచ్చేవాడిని. వేస్ట్ ఆఫ్ టైం అని. మళ్ళీ బిల్డప్ చేసి వస్తాను. 3 బ్లాక్స్ చేయమని. నువ్వు పెట్టుకో బ్లాక్స్. ఏం చేస్తాను? నేను అంత కొట్లాడతలే. నువ్వు కూడా బిల్డప్ చేయకూడదు. నా నెక్స్ట్ కొట్టు. దగ్గర లేదు కదా స్వాడు. యాక్స్ ఉంది.
ఇక విడు తీసేయి, వడ్డు మనకు యూస్ అవుతుంది. టోటల్ ఐరన్ 14, అంటే 4 డ్రాప్ చేశాడు. కొంచెం కాసేపు మర్చిపోయాను. మనకి స్టాక్ ఉండే ఇక నేను ఇస్తాను, అవి తీసుకో. ఏంటంటే 2 పేర్స్ దొరికినాయి, అంటే 2 పేర్స్ నీకు ఒక. యా వన్ యా లాస్ట్ అండ్ యాక్చువల్లీ మీకు జియో హాట్స్టార్ ఉంటే మైన్క్రాఫ్ట్ మూవీ చూడొచ్చు. బాగా తీసాడు, వై స్పాన్సర్ బాగుంది కదా, అందుకే చెప్తున్నాను. మైన్క్రాఫ్ట్ మూవీ అన్ఎక్స్పెక్టెడ్ ఈక్వల్. ఇక్కడ బాగా దొరుకుతుంది. హేబెల్స్, ఒక్క హేబెల్ నుంచి 9 వస్తాయి కదా, అనుకోండి. అంతే అంతే. ఇంకెక్కడైనా హేబెల్స్ అని ఉంటే చూద్దాం. బ్లాక్ స్మిత్ చేసుకున్నావా? తీసుకున్నా, అందుకే కదా 2 పేర్స్ వచ్చింది. అదే 2 పేర్స్ వచ్చింది దాని నుంచి. మన ఓల్డ్ వీడియోస్లో హౌస్ ఉంది చూడు, అదే హౌస్. అదే చూసాను. ఈ వరల్డ్ అంతా సేమ్, అందుకే ఏం చేయాలో తెలిసిపోతుంది. నేను బిఫోర్ ఆడిన వరల్డ్ హోమ్ టూర్ ఇస్తా గైస్, సెకండ్ వీడియో. క్రాఫ్టింగ్ టేబుల్, నాకు సోర్స్ ఆఫ్ ఫుడ్ ఇస్తే మైండ్ వెళ్ళిపోతుంది. నా దగ్గర కూడా ఉందో లేదో చూస్తా. ఉంది కదా, నా ఐరన్ అవసరం ఫర్నెస్ క్రాఫ్ట్. మోర్ దెన్ స్టాక్ వస్తుంది అనుకుంటున్నాను. బెడ్ సరిపోద్దు ఇక్కడికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 55 బ్రెడ్, గివ్ 20. తీసుకో 28 బ్రెడ్, నా దగ్గర 27 ఉంది. ఓకే, లోపు నేను ఇంట్లో ఏమైనా చేయాలంటే చేసేస్తాను. మళ్ళీ ఒకసారి వస్తావా? నువ్వు కూడా దాంట్లో మైండ్ అంటే అదే మైన్ మన హౌస్ చేస్తా. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను. విల్ బీ బ్యాక్ లేటర్. ఐరన్ వస్తుంది, ఐరన్ యూజ్ అక్కడ పెట్టేసా. ఇక్కడే డిగ్ చేస్తాను. చెప్పాను మర్చిపోయా, బెడ్ తీసుకోలేదు. ఒకటి ఉంది అనుకుంటున్నా దగ్గర. హౌస్ తీసుకున్నాను, హౌస్ నుంచి తీసుకున్నాను. విలేజర్స్ ఎల్లో బెడ్. నేను కూడా ఎల్లోనే తీసుకున్నా. ఓకే, గైస్ ఇది మా టెంపరీ ఇల్లు గైస్. నైట్ అయినప్పుడు నువ్వు పడుకో ఫస్ట్. ఓకే, నీకు తెలియదు కదా కిందకి వెళ్ళిపోతాయి. చెప్పండి. ఓకే, ఇక్కడ బుక్ షెల్ఫ్స్ ఉన్నాయి, బుక్ షెల్ఫ్స్ కూడా తీసేస్తాను. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకెళ్ళిపో. నైట్ అయిపోతుంది ఆల్రెడీ. నువ్వు వెళ్ళినా వేస్ట్. పడుకుంటున్నా.
లైట్ లాగ్ అయింది guys, అంతే. లాగింగ్ ఓవర్. మ్యాక్ హెడింగ్ ఓల్డ్ నేమ్ సరిగ్గా. ఓకే. నైట్ విజన్ లేకుండా చేస్తాను. ఇంకో మంది నా ఎక్కడ వెళ్ళావు నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నాను. ఏ నువ్వు కూడా వస్తావా? నా దగ్గర టార్చెస్ ఉన్నాయి 2. ఒక బ్లాక్ ఉంది. 4. ఒక రోజు జూలియర్ రోల్ వెళ్ళి పట్టుకొస్తాను. నువ్వు ఎట్టుకైనా వెళ్ళిపో, ఇక్కడ నావిగేషన్ బార్ ఉంది కదా, తెలుసుకోవచ్చు. నాకు ఒక ఐడియా వచ్చింది, అందుకని చేస్తుంది. వేట్ టార్చెస్ నేనే తీసుకుంటా అవసరం తీసుకుంటే హార్ట్ నచ్చాలి. లైట్ తీస్తే తొందర పడుతుంది. చాలా వుడ్ కావాలి, మన్ను కావాలి, రిసోర్సెస్ రికార్డ్. అందుకనే ఒక హౌస్ కావాలన్నమాట. దీన్నే ఒక హౌస్గా మార్చేస్తావు, పెద్ద హౌస్. ఓకే, కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటాం హౌస్ని. గ్రోయ్ గార్డెనా లేకపోతే స్టీలే బ్రెయిన్ రోడ్? లైక్ I'm like move it. చెప్పు. ఎవరు పాడుతుంది కదా ఒక్కటి బ్లాక్స్ ఉన్నాయి. ఉన్నాయి. వేర్ ఆర్ యూ?
టూవా లుక్ డౌన్ డేంజర్ అది టైం ఎక్కడ చేయొచ్చు కదా తీసుకో అమ్మ 3 చిన్న పిల్లలు ఎందుకు ఏమో ఎక్కడికి వెళ్ళిపోయారు బిహైండ్ హౌస్ నిజంగా వెళ్ళిపోయారు అసలు ఓకే వాళ్ళు హౌస్ చేస్తే డాడీ ఎక్కడికో ఒకటి వెళ్ళిపోతారు ఆడ ఆల్రెడీ చచ్చిపోయారు కొంతమంది ఇలాగా ఉండొచ్చు అలాగా ఉండొచ్చు ఇలా ఉన్నాడు అలా ఉండలేరు అలా ఉన్నాడు ఇలా ఉండలేరు అనేది ఎక్స్పీరియన్స్ నేను యాక్చువల్లీ ఏం చేస్తాను తెప్పించుకోను నేను వాడేది I have with me one such an icon. తను ఆర్టిస్ట్గా రివాన్ సింగర్గా అండ్ హైరబ్బా గర్ల్గా మనకి అప్పుడప్పుడు పరిచయం తనకి తను స్పిరిచువల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ పాత పద్ధతిని అలవర్చుకుని ఓల్డ్ స్కూల్ ఆంటర్ప్రినర్గా ఫిట్నెస్ అండ్ మోటివేషన్ ఐకన్గా కూడా షీస్ ఇక్కడ అందంగా ఎలా తయారవ్వాలి ఆవిడ ఎలా తయారవ్వాలి చాలా వుడ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ హైరబ్బా గర్ల్గా కనిపిస్తారు అందుకే వచ్చి అది కమింగ్ బ్యాక్ విత్ హోల్ బంచ్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్ అండ్ లైవ్ కాన్సర్ట్ దసరా అవగానే ఆ పని మొదలు అందులో గీత సీత మళ్ళీ గీతగా మార్చినట్టు I can be this, I can be that. I was so shocked when I mentioned those two days. 63 వుడ్ బ్రో So much weight. I wouldn't say too much, maybe 6 kilos or something, but that ఇంకో స్టాక్ కూడా ఉంది so that 6 looks very huge. This is 7 maybe ఎప్పుడు కూడా నేను large quantity ఇంటర్వ్యూ ఎప్పుడు even when I was at my highest which was kilos was my highest maybe 60-61 even at that time I was never eating large quantities కానీ ఎక్కడో ఒక సింగిల్ తప్పి ఒక నంబర్ దాటేశాక ఐ కుడ్ నాట్ బ్రింగ్ ఇట్ డౌన్ అది చాలా ఒక 2 years దాకా ఇట్ టుక్ దట్ లిటిల్ టైం ఏంటబ్బా మళ్ళీ 58 వెళ్తా 57కి వెళ్తా మళ్ళీ డాక్టర్ 60కి వెళ్ళిపోతాను నచ్చట్లా నాకు నేను నచ్చట్లేదు అండ్ ఐ హ్యావ్ నాకు నా వెయిట్ స్కేల్ చాలా మంది వెయిట్ స్కేల్ చూడొద్దు అంటారు కానీ ఒక్కొక్కరికి డిఫరెంట్ ఇట్లా అంటారు కదా పేరెంటింగ్ కూడా వాట్ ఈస్ రైట్ ఫర్ యూ ఇస్ నాట్ రైట్ ఫర్ సంబడి ఎల్స్ అంటారు ఇట్స్ యువర్ ఓన్ స్టైల్ మై వెయిట్ మేనేజ్మెంట్ ఫర్ మీ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై స్కేల్ అండ్ వీ హ్యావ్ అ వెరీ ఇంటెన్స్ రిలేషన్ లైక్ ఎవ్రీడే పొద్దున రాత్రి నేను స్కేల్ ఎక్కకుండా పడుకోను స్కేల్ ఎక్కకుండా పెట్టాను సో దట్స్ ద వే ఐ కైండ్ ఆఫ్ నైట్ అవుతుంది అండ్ నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను ఏంటంటే వెయిట్ కనుక నేను నాకు కావాల్సిన నంబర్ అది కరెక్టా కాదా పక్కన పెట్టాను మీకు నాకు కావాల్సిన బిగ్గెస్ట్ ఫ్రెండ్ సో డైటీషియన్స్ ఒకటి చెప్పొచ్చు థెరపిస్ట్ ఒకటి చెప్పొచ్చు న్యూట్రిషనిస్ట్ లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఇది బట్ మనకి మన బాడీతో మన వెయిట్ స్కేల్తో మన లైఫ్తో ఒక రిలేషన్ మనకు అది టెలింగ్ యువర్ ఇన్స్ట్రక్షన్ సో ఫర్ మీ ఇన్ మై హెడ్ ఐ ఫీల్ హ్యాపీ హెల్తీ అట్ అ సర్టన్ నంబర్ నాకు
సో ఐ సెడ్ ఇంకా నేను దీన్ని ఎలాగైనా సరే ఐ హావ్ టు బ్రేక్ దిస్. ఓకే బస్ ఇట్లా వచ్చి అట్లా వచ్చి ఇట్లా నాకు కావాల్సిన దగ్గరికి వెళ్ళట్లా. జస్ట్ ఇలా కాదు ఏం చేద్దామని స్ట్రెయిన్ యాక్చువల్లీ ఈరోజు చెప్పాల్సి చాలా ఇన్సిడెంట్ చాలా మంది చూస్తాను ఇప్పుడు వద్దు చూసారా చాలా మంది ఫస్ట్ 1 month was కోళ్ళ completely మెయిన్ like, it was very difficult. ఐరన్ నాడెడ్ ఉంది కదా. She gives కొంచెం ఉంది, తర్వాత తీసుకోవచ్చు కావాలండి. అది ఇప్పుడు అంత అవసరం లేదు ఐరన్, స్టోన్తో చేయొచ్చు కావాలండి. కోళ్ళ చేసి ఈ టైంకి పెట్టు. బట్ ఆవిడ చెప్పినంత క్వాంటిటీ కూడా నాకు వెళ్ళదు. బికాజ్ ఐ డోంట్ లిటరలీ అక్కడి నుంచి నాకు మొదలైంది. I would say, అంటే ఫ్రమ్ సమ్వేర్ వేర్ ఐ కుడ్ నాట్ గో చిరాకు వస్తుంది వచ్చి 56 దాకా ఆవిడకున్నారు. She was part of it. ఇది ఒక and I had some doctors also advise and support. Like I was in touch. Like I did it holistically. I spoke to people. I did what I had to do. మార్చ్లో మొదలెట్టాను అనుకోవచ్చు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 6 months అయింది. 6 months and one more thing that happened was నాకు ఒక 10 months నుంచి నా షోల్డర్ భయంకరమైన ఇంజరీ. చేయి పైకి అట్లా ఇక్కడ ఇలా వెళ్ళిపోదు. హాస్పిటల్ వస్తాడు సో అన్నిటికీ మిమ్మల్ని చూస్తే అర్థమైంది యూ లాస్ట్ సో మచ్ వెయిట్. I wouldn't say too much, maybe 6 kilos or something, but that because I was never overweight, so that 6 looks huge. ఏం చేస్తారు? ఎప్పుడు కూడా నేను ఒక లైక్ లార్జ్ క్వాంటిటీ ఇంటర్వ్యూ కాను ఎప్పుడు కూడా. ఈవెన్ when I was at my highest, which was నాకు నా నంబర్లు కూడా చెప్తా, 60 kilos was my highest, maybe 60-61 kgs. Even at that time I was never eating large quantities. కానీ ఎక్కడో ఒక సింక్ ఇట్లా తప్పి ఒక నంబర్ దాటేశాక ఐ కుడ్ నాట్ బ్రింగ్ ఇట్ డౌన్. అది చాలా ఒక 2 years దాకా ఇట్ టుక్ మీ దట్ లిటిల్ టైం. ఏంటబ్బా మళ్ళీ 58కి వెళ్తా, 57కి వెళ్తా, మళ్ళీ టక్కని 60కి వెళ్ళిపోతున్నా. నచ్చట్లా, నాకు నేను నచ్చట్లేదు. అండ్ ఐ హ్యావ్ నాకు నా వెయింగ్ స్కేల్ చాలా మంది అంటారు ఈట్ రైట్, డూ రైట్ థింగ్స్, వెయింగ్ స్కేల్ చూడొద్దు అంటారు. కానీ ఒక్కొక్కటి డిఫరెంట్. ఇప్పుడు అంటారు కదా పేరెంటింగ్ కూడా వాట్ ఈస్ రైట్ ఫర్ యూ ఇస్ నాట్ రైట్ ఫర్ సంబడి ఎల్స్ అంటారు. ఇట్స్ యువర్ ఓన్ స్టైల్. సిమిలర్లీ ఈవెన్ మై వెయిట్ మేనేజ్మెంట్ ఫర్ మీ హ్యాస్ ఆల్వేస్ బిన్ మై స్కేల్ అండ్ వీ హ్యావ్ అ వెరీ ఇంటెన్స్ రిలేషన్. లైక్ ఎవ్రీడే పొద్దున రాత్రి నేను స్కేల్ ఎక్కకుండా పడుకోను, స్కేల్ ఎక్కకుండా బయటకు వెళ్ళాను. సో దట్స్ ద వే ఐ కైండ్ ఆఫ్ ట్యాకిల్ మై అండ్ నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను ఏంటంటే వెయిట్ కనుక నేను నాకు కావాల్సిన నంబర్లు అది కరెక్టా కాదా పక్కన పెడతాను. నాకు కావాల్సిన నంబర్ బికాజ్ అవర్ మైండ్ ఇస్ అవర్ బిగ్గెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎనిమీ. కరెక్ట్గా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. డైటీషియన్స్ ఒకటి చెప్పొచ్చు, థెరపిస్ట్ ఒకటి చెప్పొచ్చు, న్యూట్రిషనిస్ట్, లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఇది. బట్ మనకి మన బాడీతో, మన వెయింగ్ స్కేల్తో, మన లైఫ్తో ఒక రిలేషన్ మనకు ఉంటుంది. అది ఈస్ బియాండ్ సంబడి ఎల్స్ టెలింగ్ యు అన్ ఇన్స్ట్రక్షన్. సో ఫర్ మీ ఇన్ మై హెడ్ ఐ ఫీల్ హ్యాపీ, హెల్తీ అట్ అ సర్టన్ నంబర్ నాకు. సో ఐ సెడ్ ఇంకా నేను దీన్ని ఎలాగైనా సరే ఐ హ్యావ్ టు బ్రేక్ దిస్. అది ఇట్లా వచ్చి అట్లా వచ్చి ఇట్లా నాకు కావాల్సిన దగ్గరికి వెళ్ళట్లా. జస్ట్ ఇలా కాదు ఏం చేద్దామని స్ట్రెయిన్ యాక్చువల్లీ ఈరోజు చెప్పాల్సి వచ్చిందేమో ఆవిడ గురించి, అందుకని చెప్తున్నాను. డాక్టర్ వెళ్ళి వినీలా అని పాపం ఆవిడని. ఓకే గైస్, ఇది ఈరోజుకి ప్రోగ్రెస్. చూసారా చాలా మంది చూపిస్తా. ఒక సైడ్కి ఒక లేయర్ లాగా వేసాము. ఇంకా అంతే ఈరోజుకి. See you, take care, bye bye.